ఆ జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రాలకు నెలవు. నిత్యం వేలాది మంది భక్తులు పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండాల్సిన ఆర్టీసీ ప్రాంగణాలు ఇప్పుడు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ ప్రాంగణాల దుస్థితిపై టీవీ9 స్పెషల్ ఫోకస్. చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికులకు చుక్కలు చూపెడుతున్నాయి. అసలే మండు వేసవితో అల్లాడుతున్న ప్రయాణికులు బస్టాండ్లలో సేద తీరేందుకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. తిరుపతి, చిత్తూరుతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండ్లో విరిగిన కుర్చీలు, తిరగని పంకాలు కనిపిస్తున్నాయి. తిరుపతి జిల్లాలో 11 డిపోలు ఉండగా 24 బస్ స్టేషన్లు ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో 5 బస్సు డిపోలు, 14 బస్ స్టేషన్లు ఉన్నాయి. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో 64 ప్లాట్ఫామ్లు ఉండగా రోజుకు 1.15 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికులకే కాదు, పల్లె వెలుగు బస్సులో ప్రయాణం చేసే సామాన్య ప్రయాణికుడికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట బస్సు స్టేషన్లో గొంతు తడుపుకునేందుకు గుక్కెడి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కూలర్లు మరమ్మతులకు గురై మూలన పడ్డాయి. పని చేయని ఫ్యాన్లతో ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. మనం తిరుపతి అంటే మామూలుగా అది ఇతర రాష్ట్రాల నుంచి జనాలు దర్శనార్థము వెంకటేశ్వర స్వామి కోసం వచ్చి పోతుంటారు. సో కర్ణాటక బస్ స్టాండ్తో కంపేర్ చేస్తే, కర్ణాటక, తమిళనాడు ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అయితే ఏం లేవు. మినిమం వాటర్ అనేది ఈ ఎండాకాలంలో కనీసం జనాలకి, ప్రజలకి వాటర్ అనేది మినిమం కదా. సో అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. వాటర్ లేదు, ఫ్యాన్ లేదు. ఒక మానవుడు ఒక కాలకృత్యాలు తీర్చుకోవడానికి కనీసం సరైనటువంటి బాత్రూమ్ కానీ, కనీసం ఫ్యాన్లు కానీ ఎటువంటి కానీ లేదు. కానీ దీనికేమో భక్తులేమో ఎక్కువగా వచ్చిపోతూ ఉంటారు. కానీ కనీస సౌకర్యాలు కూడా లేవు. దీన్ని తక్షణమే ప్రభుత్వం పట్టించుకొని దీన్ని చాలా త్వరగా చేయాలని నేను కోరుకుంటున్నాను. బస్ స్టేషన్లలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం, లోపించిన పారిశుద్ధ్యం మరో సమస్యగా మారింది. టెంపుల్ సిటీ తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్లో నెలకొన్న అసౌకర్యాలను అధికారులు సైతం అంగీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. బస్టాండ్లో వచ్చేసి తాగునీరు, టాయిలెట్స్ ఇవి పెంచాలని ఈ సమ్మర్కి చేయాలనుకుని ఉన్నాము. తిరుపతి బస్టాండ్లో వచ్చేసి చాలా వరకు వచ్చేసి పల్లె వెలుగు బస్టాండ్లో కొంత కొరత ఉన్నది వాస్తవము. అక్కడ కూడా వచ్చేసి మేము తాగునీరు మరియు ఫ్యాన్లు వచ్చేసి అరేంజ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వచ్చాక చాలా సౌకర్యాలు, చాలా కొత్త బస్సులు ఇచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ జిల్లాకైతే 70 బస్సులు వచ్చాయి. చిత్తూరు జిల్లాకు వచ్చేసి ఒక 40 బస్సులు వచ్చాయి. అన్నమయ్య జిల్లాకు వచ్చేసి ఒక 30 బస్సులు వచ్చాయి. తర్వాత సౌకర్యాలు వచ్చేసి ఆయన చాలా ప్రతి దగ్గర వచ్చేసి చాలా చక్కగా సమీక్షించి ఇంప్రూవ్ చేస్తున్నారు. అది నిజం. శ్రీకాళహస్తి బస్ స్టేషన్లో పరిస్థితి సైతం అలాగే ఉంది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఆర్టీసీ డిపో బస్టాండ్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. బస్ స్టేషన్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. విరిగిపోయిన కుర్చీలు, తిరగని ఫ్యాన్లతో బస్ స్టేషన్ ప్రాంగణం కళావిహీనంగా దర్శనమిస్తోంది. తలుపులు లేని మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. మరోవైపు బహిరంగ మల విసర్జన కొనసాగుతోంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాల పార్కింగ్ తో తరచూ బస్టాండ్లో ప్రమాదాలు జరుగుతుండగా, మరోవైపు రాత్రిళ్లు బస్టాండ్ మందుబాబులకు అడ్డాగా మారింది. పోకిరీలతో మహిళలు, విద్యార్థినీలు నిత్యం సతమతమవుతున్నారు. ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులు అధిక ధరలతో ప్రయాణికులను దోపిడీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రేణిగుంట బస్ స్టేషన్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. రైల్వే జంక్షన్ ప్రయాణికులకు తగ్గట్టుగా బస్సు సౌకర్యం లేకపోవడం, వేచి ఉండే యాత్రికులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఇక ఏర్పేడు ఆర్టీసీ బస్టాప్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోవడంతో నిరుపయోగంగా మిగిలిపోయింది. 40 ఏళ్ల క్రితం పుత్తూరు డిపో ఆర్టీసీ బస్టాండ్ సకల సౌకర్యాలతో ప్రారంభమైంది. ఇప్పుడు బస్టాండ్లో కనీసం తాగునీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. 32 ప్లాట్ఫామ్లు, 2 డిపోలు ఉన్న చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమస్యలకు నిలయంగా కనిపిస్తుంది. ప్రయాణికులు కనీసం బస్సుల కోసం వేచి ఉండే పరిస్థితి కూడా లేకపోతుంది. అపరిశుభ్రమైన మరుగుదొడ్లు ప్రయాణికులకు అతిపెద్ద సమస్యగా మారింది. బస్ స్టేషన్లోనే ఆర్టీసీ ఉన్నతాధికారుల కార్యాలయాలు ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
పలమనేరు ఆర్టీసీ బస్టాండ్లోకి బస్సులే రాని పరిస్థితి నెలకొనగా మదనపల్లి, పీలేరు, పలమనేరు ఆర్టీసీ బస్టాండ్లలో పరిస్థితి చూస్తే మౌలిక వసతులు లోపించాయి. కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ జిల్లాలోని మిగతా బస్ స్టేషన్లను అదే స్థాయిలో తీర్చిదిద్దాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.